హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం విడాకుల అంచనా గర్భం మరి కథలోకి వెళ్తే కోర్టు హాల్ నిశ్శబ్దంగా ఉంది. ఫ్యాన్ తిరుగుతున్న శబ్దం తప్ప మరేం వినిపించడం లేదు. జడ్జి గారు తన ముందున ఫైల్ చూస్తూ కళ్ళద్దాలు సరిచేసుకున్నారు. బోన్లో ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా కనీసం పక్కపక్క నిలబడడానికి కూడా ఇష్టపడినంత దూరంగా నిలబడి ఉన్నారు కార్తిక్, సాహితి. పెళ్ళై 6 నెలలు మాత్రమైంది. అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి వారిది. ఇరు కుటుంబాల ఆశీర్వాదాలతో ఎన్నో కలలతో మొదలైన వారి దాంపత్య జీవితం కేవలం 6 నెలలకే ఫ్యామిలీ కోర్టు మెట్లెక్కింది. పరస్పర అంగీకారాలతో విడాకులు కావాలంటూ పిటిషన్ వేశారు ఇద్దరు. పెళ్ళై 6 నెలలు కూడా కాకుండానే విడాకులు కావాలంటున్నారు. కారణం ఏంటి? జడ్జి గారు అడిగారు. మా ఇద్దరు ఆలోచనలు కలవటం లేదు సార్. ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడ్డం లేదు. ప్రతి చిన్న విషయానికి గొడవలే. కలిసి ఉండలేము అని ఖచ్చితంగా చెప్పాడు కార్తిక్. సాహితి కూడా అవునన్నట్లు తల ఊపింది. జడ్జి గారు నిట్టూర్చి, చట్టం ప్రకారం మీ ఇద్దరికి విడాకులు మంజూరు చేయాలంటే కనీసం 6 నెలల కౌన్సిలింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ 6 నెలలు మీరిద్దరూ ఒకే ఇంట్లో ఉండాలి. 6 నెలల తర్వాత కూడా మీ నిర్ణయం మారకపోతే అప్పుడు మీకు విడాకులు మంజూరు చేయడం జరుగుతుంది. అప్పటిదాకా మీరు ఒకే ఇంట్లో ఉండక తప్పదు అని తీర్పునిచ్చారు. కోర్టు తీర్పు విని ఇద్దరి ముఖాలు మాడిపోయాయి. ఒకరినొకరు భరించలేక విడాకులు కోరుకుంటే మళ్ళీ 6 నెలలు కలిసి ఉండాలా? కానీ చట్టాన్ని ధిక్కరించే అవకాశం లేదు. ఇష్టం లేకపోయినా భారమైన అడుగులతో ఇద్దరు కలిసి ఒకే కారులో ఇంటికి బయలుదేరారు. కార్తిక్, సాహిత్ల ప్లాట్ చాలా అందంగా ఉంటుంది. పెళ్లికి ముందు ఇద్దరు ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఇల్లది. కానీ ఇప్పుడు ఆ ఇల్లు ఒక యుద్ధ భూమిలా అనిపిస్తుంది. ఇంటికి రాగానే సాహితి తన వస్తువులన్నీ సర్దుకొని గెస్ట్ రూమ్లోకి మారిపోయింది. చూడు కార్తిక్, మనం కోర్టు రూల్స్ ప్రకారం ఒకే ఇంట్లో ఉంటున్నాం. కానీ నా విషయంలో నువ్వు, నీ విషయాల్లో నేను కలగ చేసుకోకూడదు. నా వంట నేను చేసుకుంటాను, నీ వంట నువ్వు చేసుకో. ఒకరి ముఖం ఒకరు చూసుకోవాల్సిన అవసరం లేదు అని కరాఖండిగా చెప్పింది సాహితి. కార్తిక్ కూడా అంతే కోపంతో, నాకు కూడా నీతో మాట్లాడనేం లేదు. ఈ 6 నెలలు ఎలాగోలా భరిద్దాం. ఆ తర్వాత ఎవరి దారి వారిదన్నాడు. రోజులు గడుస్తున్నాయి. ఒకే ఇంట్లో ఉంటున్న వారి మధ్య మాటలు లేవు. ఉదయం లేవటం, ఆఫీస్కి వెళ్ళటం, సాయంత్రం రావటం, ఎవరి గదుల్లోకి వారు వెళ్ళి తలుపులు వేసుకోవటం, ఇదే దినచర్య. వారి గొడవలకు కారణం ఏమిటంటే పెద్దగా చెప్పుకోలేని చిన్న చిన్న అపార్థాలే. కార్తీక్ ఆఫీస్ పనిలో మునిగిపోయి సాహితికి సమయం ఇవ్వకపోవటం, సాహితి చిన్న విషయాలను కూడా పెద్దగా చేసి గొడవపడ్డాం. ఇద్దరిలోనూ ఈగో ఎక్కువ, ఇద్దరి కోపాలు ఎక్కువే. ఎవరు తగ్గకపోవటంతో ఆ అపార్థాలు పెరిగి విడాకుల దాకా వచ్చాయి. 6 నెలలు ఒకే ఇంట్లో ఉండటం అంటే మామూలు మాట కాదు. ఎంత ముఖాలు చూసుకోకూడదనుకున్నా ఇల్లు ఒకటే కావటంతో ఎక్కడొక చోట ఎదురుపడక తప్పదు. కిచెన్లో కాఫీ పెట్టుకునేటప్పుడు, హాల్లో టీవీ రిమోట్ తీసుకునేటప్పుడు ఇద్దరు ఎదురుపడేవారు. మొదటి 2 నెలలు ఒకరిపై ఒకరికి ఉన్న కోపం వల్ల ఒకరినొకరు చూసుకునేవారే కాదు. కానీ 3 నెలలు వచ్చేసరికి ఆ వాతావరణంలో మార్పు రావటం మొదలైంది. కోపం వెనుక ఎక్కడో దాగి ఉన్న యువతరం తాలూకు ఆకర్షణ మెల్లగా నిద్ర లేవటం ప్రారంభించింది. ఒకరోజు ఆదివారం ఉదయం కార్తిక్ కిచెన్లో కాఫీ చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడే స్నానం చేసి వచ్చిన సాహితి జుట్టు ఆరబోసుకుంటూ కిచెన్లోకి వచ్చింది. తడి జుట్టు నుండి వస్తున్న షాంపూ సువాసన కార్తిక్ ముక్కుపోటాలను తాకింది. అప్రయత్నంగానే వంటల వైపు నుండి సాహిత్ వైపు చూశాడు. తెల్లటి కుర్తాలో తడిసిన కుర్రలతో ఆమె చాలా అందంగా కనిపించింది. పెళ్లి చూపుల్లో ఆమెను చూసి ఎంతలా ఆకర్షితుడయ్యాడో మళ్ళీ ఇప్పుడు అదే భావన. సాహిత్ కూడా కార్తిక్ చూపులు అర్థమయ్యాయి. ఇద్దరి కళ్ళు ఒక క్షణం కలిశాయి. వెంటనే ఇద్దరు ఇబ్బందిగా చూపులు తిప్పుకున్నారు. సాహితి నీళ్లు తీసుకుని వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ ఆ క్షణం వారి మధ్య ఒక సన్నని విద్యుత్ తరంగం ప్రవహించింది. ఆ సంఘటన తర్వాత ఇద్దరి మధ్య అదృశ్యమైన ఒక టెన్షన్ మొదలైంది. పగలు మాట్లాడుకోకపోయినా రాత్రిపూట ఎవరి గదిలో వాళ్ళు పడుకున్నప్పుడు ఆలోచనలు మాత్రం ఒకరిపై ఒకరికి మల్లుతున్నాయి. ఇద్దరు ఆరోగ్యవంతమైన యవ్వనంలో ఉన్న భార్యాభర్తలు. వారి శరీరాలు వారి మనసులోని కోపాలకు అతీతంగా స్పందించడం మొదలుపెట్టాయి. వర్షాకాలం రానే వచ్చింది. బయట కుండపోత వర్షం. ఉరుములు మెరుపులు భయపెడుతున్నాయి.
కరెంటు పోయింది. ఇల్లంతా చీకటి. సాహితికి చీకటన్నా ఉరుములన్నా చాలా భయం. గెస్ట్ రూమ్లో మంచం మీద ముడుచుకొని కూర్చుంది. వణుకుతుంది. అప్పుడే తలుపు సందులోంచి ఒక మొబైల్ టార్చ్ లైట్ వెలుతురు కనిపించింది. కార్తిక్ గదిలోకి వచ్చాడు. భయపడుతున్నావా అని నెమ్మదిగా అడిగాడు. ఆ చీకట్లో ఆ గొంతు వినగానే సాహితికి ఎంతో ధైర్యం వచ్చినట్టు అనిపించింది. అవునన్నట్లు తల ఊపింది. కార్తిక్ మొబైల్ లైట్ పక్కన పెట్టి ఆమె కొద్ది దూరంలో కూర్చున్నాడు. బయట చల్లటి గాలి వేస్తుంది. కానీ లోపల మాత్రం ఇద్దరి శ్వాసలు వేడెక్కుతున్నాయి. ఆ నిశ్శబ్దంలో ఒకరి గుండె చప్పుడు మరొకరికి వినిపిస్తుంది. ఒక పెద్ద ఉరుము ఉరిమేసరికి సాహిత్ భయంతో ఉలిక్కిపడి పక్కనే ఉన్న కార్తిక్ని గట్టిగా పట్టుకుంది. కార్తిక్ చేతులు అప్రయత్నంగా ఆమెను అక్కున చేర్చుకున్నాయి. ఆ స్పర్శ ఇద్దరిలో దాగి ఉన్న శారీరక దాహాన్ని ఒకసారిగా రగిలించింది. ఇన్నేళ్లుగా అణిచిపెట్టుకున్న కోరికలు ఆకర్షణ స్పర్శతో కట్టలు తెంచుకున్నాయి. ఒకరి కళ్ళల్లోకొకరు చూసుకున్నారు. ఆ చూపుల్లో కోపం లేదు, కేవలం మండుతున్న కోరిక మాత్రమే ఉంది. కార్తిక్ పెదవులు సాహిత్ పెదవులను తాకాయి. సాహిత్ కూడా ఆ స్పర్శకు లొంగిపోయింది. విడాకులు తీసుకోబోతున్నామన్న నిజం, కోర్టు విధించిన నిబంధనలు, వాళ్ళ మధ్య ఉన్న అపార్థాలన్నీ ఆ క్షణం వారి మనసుల నుండి మాయమైపోయాయి. ఆ రాత్రి వారు అహాలను పక్కన పెట్టి కేవలం శరీరాలుగా, కోరికల ప్రతిరూపాలుగా మారిపోయారు. రాత్రి గడిచే కొద్దీ వారి మధ్య ఉన్న 6 నెలల ఎడం కరిగిపోయింది. ఇద్దరు ఒకరినొకరు పూర్తిగా కరిగిపోయారు. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు గదిలోకి పడుతున్నాయి. సాహిత్ కళ్ళు తెరిచి చూసేసరికి తను కార్తిక్ గుండెలపై తల పెట్టుకుని పడుకుని ఉంది. రాత్రి జరిగిందంతా గుర్తు వచ్చి ఒకసారిగా ఉలిక్కిపడింది. మనం ఏం చేశాం? విడాకులు తీసుకునే వాళ్ళం, మళ్ళీ ఇలా ఎందుకు కలుసుకున్నాం అనే మనసులో వేదన మొదలైంది. వెంటనే నిద్ర లేచి తన బట్టలు సర్దుకొని వేగంగా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది. కార్తిక్ నిద్ర లేచి చూసరికి పక్కన సాహితి లేదు. అతనికి కూడా రాత్రి జరిగిన దాని గురించి ఏం ఆలోచించాలో అర్థం కాలేదు. ఇది కేవలం శారీరక అవసరం వల్ల జరిగిందా, లేక ఇద్దరి మధ్య ఇంకా ప్రేమ ఉందా? కానీ ఆ రాత్రి వాళ్ళ మధ్య మొదలైన ఆ రహస్య బంధం ఇక్కడితో ఆగలేదు. పగలుపూట ఒకరి ముఖమొకరు చూసుకోకుండా కఠినంగా ప్రవర్తించేవారు. రాత్రి అయ్యేసరికి తమను తాము నియంత్రించుకోలేకపోయేవారు. పగటిపూట విడాకులు కోరుకునే శత్రువులు, రాత్రిపూట మాత్రం కామంతో రగిలిపోయే ప్రేమికులు. ఒకరి స్పర్శ కోసం మరొకరు పరితపించేవారు. చీకటి పడగానే ఇద్దరు ఆహాలు కరిగిపోయి శరీరాలు ఒకటయ్యేవి. ఇది తప్పు అని ఇద్దరికీ తెలుసు. తాము విడిపోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలుసు. కానీ వయసు తెచ్చిన ఉద్రేకాన్ని, శారీరక దాహాన్ని వారు ఆపుకోలేకపోయారు. విడాకుల గడువు మరో 2 నెలలు ఉందనగా సాహితికి వికారం, కళ్ళు తిరగడం మొదలైంది. పీరియడ్స్ మిస్ అవడంతో ఆసుపత్రికి వెళ్ళి పరీక్ష చేయించుకుంది. డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ చూసి సాహిత్య గుండె అయినంత పనైంది. ఆమె గర్భవతి. విడాకులు తీసుకొని శాశ్వతంగా విడిపోదాం అనుకున్న సమయంలో వారి శారీరక కలయిక వల్ల ఇప్పుడు వారిద్దరి మధ్య ఒక కొత్త ప్రాణం రూపుదిద్దుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ విషయం కార్తిక్ ఎలా చెప్పాలి? విడాకులు ఆపేస్తారా, లేక అబార్షన్ చేయించుకోమంటారా? ఆసుపత్రి వసారాలో కూర్చున్న సాహితీ చేతులు వణుకుతున్నాయి. చేతిలో ఉన్న ఆ చిన్న కాగితం ముక్క ఆమె జీవితాన్ని మరో మలుపు తిప్పబోతుందని ఆమెకు స్పష్టంగా అర్థమవుతుంది. రిపోర్ట్స్లో పెద్ద అక్షరాలతో ఉన్న పాజిటివ్ అనే పదం ఆమె కళ్ళను బయళ్ళు కమ్మేలా చేస్తుంది. విడాకుల కోసం కోర్టు మెట్లెక్కి ఇంకో 2 నెలల్లో ఎవరి దారి వారు చూసుకుందాం అనుకున్న సమయంలో ఈ గర్భం ఏంటి? దేవుడు ఆడుతున్న వింత నాటకమా, లేక వాళ్ళిద్దరి కోపాలకు, అహాలకు ప్రకృతి ఇచ్చిన శిక్ష? ఆమెకేమీ అర్థం కావటం లేదు. కళ్ళల్లోంచి నీళ్లు ఆపకుండా కారుతున్నాయి. కార్తిక్తో ఈ విషయం ఎలా చెప్పాలి? అసలు తను ఏమని రియాక్ట్ అవుతాడు? విడాకులు ఆపడానికి నువ్వే కావాలని పన్నాగమని నిందిస్తాడేమో. ఇద్దరి మధ్య మాటలు లేక, కేవలం చీకటి పడ్డాక శారీరక వాంఛల కోసం మాత్రమే దగ్గరైన వాళ్ళు ఇప్పుడు ఒక బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్నారన్న నిజాన్ని ఎలా జీర్ణించుకోగలరు? సాహితీ మనసులో 100 ప్రశ్నలు. ఒక పక్క తను తల్లి కాబోతున్నానన్న సంతోషం ఎక్కడో మూల చిన్నగా మొలకెత్తున్నా, మరోపక్క విడిపోవడానికి సిద్ధమైన తమ బంధం
ఈ బిడ్డకి ఎలాంటి భవిష్యత్తుని ఇస్తుందన్న భయం ఆమె దహించి వేస్తుంది. భారమైన అడుగులతో ఇంటికి చేరుకుంది సాహితి. కాలింగ్ బెల్ మోగించగానే కార్తీక్ తలుపు తీశాడు. అతని ముఖంలో ఎప్పట్లాగే భావశూన్యత. సాహిత్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా తన ల్యాప్టాప్ ముందు వెళ్ళి కూర్చున్నాడు. సాహితికి అతన్ని చూస్తూ ఉంటే కోపం, దుఃఖం ఒకేసారి వచ్చేశాయి. రాత్రైతే తన స్పర్శ కోసం తప్పించే మనిషి పగలు మాత్రం తను ఒక అపరిచితురాల్లా చూస్తాడు. ఈ ద్వంద్వ ప్రవృత్తికి బలైన ప్రాణం తన కడుపులో పెరుగుతుంది. కార్తీక్, నీతో మాట్లాడాలి, గొంతు వణుకుతూ ఉండగా అంది సాహితి. కార్తీక్ స్క్రీన్ మీద నుంచి కళ్ళు తిప్పకుండానే, చెప్పు, వింటున్నాను. లాయర్ కాల్ చేశాడా? కౌన్సిలింగ్ డేట్ ఏమైనా వచ్చిందా అని నిర్లక్ష్యంగా. లాయర్ కాదు, డాక్టర్ అంది సాహితి నిజం దహించి వేస్తూ ఉంటే. ఆ మాట వినగానే కార్తీక్ చేతులు కీబోర్డ్ మీద అయిపోయాయి. తలెత్తి సాహిత్ వైపు చూశాడు. ఆ ముఖం పాలిపోయి ఉంది. కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రబడి ఉన్నాయి. డాక్టరా, ఏమైంది? ఒంట్లో బాగులేదా? అతని గొంతులో అప్రయత్నంగానే చిన్న ఆందోళన కనిపించింది. సాహితి ఏం మాట్లాడకుండా తన చేతిలో ఉన్న రిపోర్ట్స్ని తీసుకెళ్ళి కార్తీక్ ల్యాప్టాప్ పక్కన టేబుల్ మీద పెట్టింది. కార్తీక్ అయోమయంగా ఆ రిపోర్ట్స్ తీసుకొని చదివాడు. అందులో ఉన్న విషయాలు చదువుతూ ఉంటే అతని మెదడు మొద్దుబారిపోయింది. అతని కళ్ళను అతనే నమ్మలేకపోయాడు. మళ్ళీ మళ్ళీ చదివాడు. ప్రెగ్నెన్సీ పాజిటివ్. ఇదేంటి సాహితి, ఇది నిజమేనా అని అడిగాను నత్తిగా. అబద్ధం చెప్పి నేను ఇరికించవలసిన అవసరం నాకు లేదు. కావాలంటే నువ్వే వేరే హాస్పిటల్కి తీసుకువెళ్ళి టెస్ట్ చేయించుకో, కోపంగా ఏడుస్తూ అంది సాహితి. కార్తీక్ తల పట్టుకుని సోఫాలో కూలబడ్డాడు. గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ఇద్దరి మధ్య కేవలం ఏసీ శబ్దం, సాహితి వెక్కిళ్ళు మాత్రమే వినిపిస్తున్నాయి. మనం ఎంత పెద్ద తప్పు చేశామో అర్థమవుతుందా సాహితి? ఇంకో 8 వారాల్లో మనకు విడాకులు రాబోతున్నాయి. మనం శాశ్వతంగా విడిపోబోతున్నాం. ఇలాంటి సమయంలో ఈ ప్రెగ్నెన్సీ ఏంటి? మనం ఎందుకు కంట్రోల్ తప్పాం? మన మధ్య ఉన్న ఆ 6 నెలల ఎడం, ఆ కోపం, ఆ రాత్రిళ్ళు ఎందుకు అలా కరిగిపోయాయి? కార్తీక్ తనను తాను నిందించుకుంటూ గట్టిగా అరిచాడు. నన్ను అరుస్తావేంటి కార్తీక్? ఆ తప్పులో నీ భాగం కూడా ఉంది కదా. నాకేం కావాలని లేదు ఈ బిడ్డ. చీకటి పడితే నీ వాంఛ తీర్చుకోవడానికి నేను కావాలి. పగలైతే నా ముఖం చూడడం కూడా ఇష్టం ఉండదు. ఆ రోజు నువ్వు నా గదిలోకి రాకుండా ఉంటే, నేను నిన్ను అడ్డుకుని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి అరిచి ప్రయోజనం లేదు. ముందు ఏం చేయాలో ఆలోచించు. కన్నీళ్ళు తుడుచుకుంటూ గట్టిగానే బదిలిచ్చింది సాహితి. ఆ రోజు రాత్రంతా ఇద్దరికీ నిద్ర పట్టలేదు. వారి మధ్య శారీరక ఆకర్షణ ఎంత బలంగా ఉందో ఈగోలు కూడా అంతే బలంగా ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం ఇద్దరు మళ్ళీ హాల్లో ఎదురుపడ్డారు. ఇద్దరి కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కార్తీక్ మాట్లాడడం మొదలుపెట్టాడు. చూడు సాహితి, ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. మన ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు. ప్రతి చిన్న విషయానికి గొడవలు. మన మధ్య కనీసం అవగాహన కూడా లేదు. కేవలం ఒక క్షణిక ఆవేశంలో జరిగిన తప్పు వల్ల ఒక ప్రాణాన్ని ఈ లోకంలోకి తీసుకురావటం కరెక్ట్ కాదు. ఆ బిడ్డకు మనం ఎలాంటి జీవితాన్ని ఇస్తాం? విడిపోయిన తల్లిదండ్రులుగా ఆ బిడ్డను పెంచడం కంటే అబార్షన్ చేయించుకోవటం మంచిది. ఇంకా స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి పెద్దగా రిస్క్ ఉండదు అన్నాడు కఠినంగా. ఆ మాట వినగానే సాహితి గుండెల్లో ఎవరో కత్తితో పొడిచినట్టు అనిపించింది. ఒకప్పుడు పెళ్ళైన కొత్తలో మనకు పుట్టే పాపకి నీ కళ్ళు రావాలి, నా నవ్వు రావాలి అని కలలు కన్నా అదే కార్తీక్ ఇప్పుడు ఆ బిడ్డను వద్దంటున్నాడు. నీకెంత సులువుగా వచ్చేసింది కార్తీక్ ఆ మాట? నా కడుపులో పెరుగుతున్న ప్రాణాన్ని నా చేతులతో నేనే చంపేయమంటావా? నా శరీరం నా బిడ్డ. ఈ బిడ్డను ఉంచుకోవాలా వద్దా అనేది నా ఇష్టం. విడాకులు కావాలంటే తీసుకున్నాం, నేను సంతకం పెడతాను. కానీ బిడ్డను మాత్రం నేను వదులుకోను. నేను సింగిల్ మదర్గా పెంచుకుంటాను ఖచ్చితంగా చెప్పింది సాహితి. సింగిల్ మదరా? నీకేమైనా పిచ్చా? సమాజం ఏమనుకుంటుంది? విడాకులు తీసుకున్న మరుసటి రోజే బిడ్డతో కనిపిస్తే తప్పు పట్టరా? అయినా ఈ బిడ్డకు నేనే తండ్రిని. నా ఇష్టం లేకుండా నువ్వు ఎలా నిర్ణయం తీసుకుంటావు? కార్తీకిగో దెబ్బతింది. తండ్రివా? తండ్రి అనే పదానికి అర్థం తెలుసా నీకు?
బాత్ తీసుకోవడం చేతకాని వాడివి నువ్వు, అబార్షన్ గురించి మాట్లాడొద్దు అని కోపంగా తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని సాహితి. వారం రోజులు గడిచాయి. ఇంటి వాతావరణం మరింత భయంకరంగా మారింది. సాహితికి వాంతులు, నీరసం మొదలయ్యాయి. ఆమె పడుతున్న ఇబ్బంది చూసి కార్తీక్ మనసు ఎక్కడో ద్రవించింది. ఎంత కోపమున్నా తన భార్య తన వల్ల ఆ కష్టాన్ని అనుభవిస్తుందన్న అపరాధభావం అతన్ని కుదిపేసింది. ఒకరోజు సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే, రెడీ అవ్వు, హాస్పిటల్కి వెళ్దాం, కనీసం నీ హెల్త్ కండిషన్ ఎలా ఉందో డాక్టర్ని అడిగి మందులని తెచ్చుకుందామన్నాడు. సాహితి మారు మాట్లాడకుండా అతనితో వెళ్ళింది. గైనకాలజిస్టు సాహితిని పరీక్షించి అల్ట్రాసౌండ్ స్కానింగ్ రాయించారు. స్కానింగ్ రూమ్లో సాహితి పడుకుని ఉంది. డాక్టర్ పిలవటంతో కార్తీక్ కూడా లోపలికి వెళ్ళాడు. మానిటర్ మీద నలుపు తెలుపు రంగుల్లో ఏదో ఆకారం కనిపిస్తుంది. డాక్టర్ ఒక బటన్ నొక్కగానే గదిలో ఒక లయబద్ధమైన శబ్దం ప్రధ్వనించింది. లబ్ డబ్ లబ్ డబ్. వింటున్నారా కార్తీక్ గారు? అది మీ బేబీ హార్ట్ బీట్. కంగ్రాచులేషన్స్, బేబీ చాలా ఆరోగ్యంగా ఉంది అని డాక్టర్ నవ్వుతూ చెప్పారు. ఆ గుండె చప్పుడు వినగానే కార్తీక్, సాహితి ఇద్దరి శరీరాల్లో కరెంటు పాసినట్లు అయింది. సాహితి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి. కార్తీక్ ఆ మానిటర్ వంక లాగే చూస్తుండిపోయాడు. తన రక్తం పంచుకొని పుడుతున్న ఆ చిన్ని ప్రాణం గుండె చప్పుడు అతనిలోని కఠినమైన పొరలను కరిగించేసింది. నేను ఈ ప్రాణాన్ని చంపేయమని ఎలా అడిగాను అని మనసులో చాలా సిగ్గుపడ్డాడు. బయటకు వచ్చాక ఇద్దరు కారులో సైలెంట్గా కూర్చున్నారు. ఇద్దరు చెవుల్లో ఆ గుండె చప్పుడే మారుమోగుతుంది. ఇంటికి వచ్చాక ఇద్దరు డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారు. ఇప్పుడు సమస్య మునుపటి కంటే జటిలంగా మారింది. ఇద్దరికి బిడ్డల్ని వదులుకోవటం ఇష్టం లేదు. అలా అని కలిసి ఉండడానికి వాళ్ళు ఇగోలు అంకిరించడం లేదు. సాహితి, సారీ, అబార్షన్ అనే మాట ఇంకోసారి నా నోటి నుంచి రాదు. ఆ బేబీ హార్ట్ బీట్ విన్నాక నాకు అర్థమైంది నేను ఎంత తప్పుగా ఆలోచించాను. కానీ అంటూ ఆగాడు కార్తీక్. కానీ ఏంటి కార్తీక్, మన ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు కదా. బిడ్డ కోసం మనం ఇష్టం లేని కాపురాన్ని చేస్తే రేపు ఆ బిడ్డ ముందు మనం ప్రతిరోజు గొడవ పడుతూనే ఉంటే ఆ చిన్నారి మనసు మీద ఎంత ప్రభావం చూపిస్తుంది. పేరెంట్స్గా మనం బిడ్డకు ప్రేమనివ్వాలి, కానీ భార్యాభర్తలకు మన మధ్య ఆ ప్రేమ లేదు. మన మధ్య ఉన్నది కేవలం శారీరక ఆకర్షణ మాత్రమే. ఆ ఆకర్షణే ఈ పరిస్థితికి దారితీస్తుందన్నాడు కార్తీక్ రియాలిటీని వివరిస్తూ. సాహితి నెమ్మదిగా ఊపిరి పీల్చుకుని, అవును కార్తీక్, నువ్వు చెప్పింది నిజమే. బిడ్డ కోసం కలిసి ఉండి రోజు నరకం అనుభవించడం కన్నా విడిపోయి మంచి తల్లిదండ్రులుగా ఈ బిడ్డను చూసుకుందాం. విడాకుల పిటిషన్ను మనం వెనక్కి తీసుకోవద్దు. మరో 2 నెలల్లో కౌన్సిలింగ్ ముగుస్తుంది. కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. నా బిడ్డను నేను పెంచుకుంటాను. నీకెప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చి చూసి వెళ్ళొచ్చు. ఆర్థికంగా, మానసికంగా నువ్వు అండగా ఉంటే చాలు అని తన నిర్ణయాన్ని తేల్చి చెప్పింది. కార్తీక్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. బిడ్డను కనడానికి సిద్ధంగా ఉన్న తనతో కలిసి జీవించడానికి మాత్రం సాహితి సిద్ధంగా లేదని అతనికి అర్థమైంది. ఒక పక్కన విడాకులు, మరో పక్క రాబోయే బిడ్డ. ఇద్దరి మధ్య దూరం శారీరకంగా చెరిగిన మానసికంగా ఆఘాతం ఇంకా అలాగే ఉండిపోయింది. విడాకులకు ఇంకా 2 నెలల సమయం ఉంది. విడాకుల గడువు దగ్గర పడుతుంది. కోర్టు ఇచ్చిన 6 నెలల గడువులో 4 నెలలు ఇట్లే గడిచిపోయాయి. మిగిలిన ఈ 2 నెలలు వారి జీవితంలో ఒక అగ్ని పరీక్షలా మారాయి. ఒకరికొకరు ఇష్టం లేకపోయినా వారిలో మొలకెత్తిన కొత్త ప్రాణం వారిని ఒక కంటికి కనిపించని దారంతో కట్టిపడేసింది. పగలు మాట్లాడకపోవటం, రాత్రి దగ్గరవటం అనే దశ దాటి ఇప్పుడు ఒకరినొకరు మౌనంగా గమనించుకునే దశకు చేరుకున్నారు. సాహితికి గర్భం దాల్చిన 5వ నెల వస్తుంది. ఉదయం పూట వికారం, నీరసం ఆమెను బాగా వేధిస్తున్నాయి. ఒకప్పుడు తన వంట చేసుకుని తన గదిలోకి వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు ఎక్కువసేపు నిలబడలేకపోతుంది. ఒకరోజు ఉదయం కిచెన్లో పాలు కాబెడుతూ ఆ వాసనకు తట్టుకోలేక వాంతి చేసుకుని సింకు దగ్గరే నీరసంగా కూలబడిపోయింది. అప్పుడే నిద్ర లేచి వచ్చిన కార్తీక్ ఆ దృశ్యం చూసి చలించిపోయాడు. వెంటనే పరిగెత్తుకెళ్ళి ఆమెను పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టాడు. ఎందుకు సాహితి అంత నీరసంగా ఉన్నప్పుడు పనులు చేయటం? నేను చేద్దును కదా అన్నాడు ఆప్యాయంగా. సాహితి ఆశ్చర్యంగా చూసింది. నా పనులు నేను చేసుకోగలను, నీ మీద ఆధారపడవలసిన అవసరం నాకు లేదు అని పట్టుదలగా అంది.
ఇది ఆధారపడ్డం కాదు సాహితి. నా బిడ్డ కోసం నువ్వు పడుతున్న కష్టం. కనీసం ఆ బాధ్యత అయినా నన్ను తీసుకునివ్వు అంటూ గ్లాసులో నిమ్మకాయ నీళ్లు కలిపి ఆమె చేతికిచ్చాడు. ఆ మాటల్లో ఏ కృత్రిమత లేదు, కేవలం బాధ్యత, ఎక్కడో దాగి ఉన్న ప్రేమ కనిపించాయి. ఆ రోజు నుండి ఇంటి పనులన్నీ కార్తీక్ తన భుజంపై వేసుకున్నాడు. ఆఫీస్ నుంచి త్వరగా రావటం, సాహితికి ఇష్టమైనవి వండి పెట్టడం, ఆమె మందులు సమయానికి వేసుకునేలా చూడడం, ఇవన్నీ తూచ తప్పకుండా చేస్తున్నాడు. సాహితికి ఇదంతా కలలా అనిపిస్తుంది. ఒకప్పుడు ఆఫీస్ పనంటూ తను నిర్లక్ష్యం చేసిన కార్తీకం ఇప్పుడు తన కోసం తన మీటింగ్లను కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు. రాత్రిపూట కేవలం శారీరక వాంఛన కోసమే తను చేరేవాడు. ఇప్పుడు తన కడుపుపై చేయి వేసి బిడ్డ కదలికల కోసం గంటల తరబడి ఎదురు చూస్తూ మురిసిపోతున్నాడు. ఒకరోజు రాత్రి కరెంటు పోయింది. పెరటి బాల్కాన్లో చల్లగాలి కూర్చుంది సాహితీ. కార్తీక్ 2 కాఫీ కప్పులతో అక్కడికి వచ్చాడు. ఒక కప్పు ఆమెకిచ్చి పక్కనే కూర్చున్నాడు. ఆరు బయట వెన్నెల వెలుగులో ఇద్దరి మధ్య కొద్దిసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆ మౌనాన్ని బద్దలు కొడుతూ కార్తీక్ అన్నాడు, సాహితీ, ఇంకో 20 రోజుల్లో కోర్టులో మన ఫైనల్ హియరింగ్ ఉంది. ఆ మాట వినగానే సాహితీ గుండెల్లో ఏదో తెలియని బరువు. అవును, లాయర్ నిన్ననే మెసేజ్ చేశాడు అంది నెమ్మదిగా. నిజంగా మనం విడిపోవాలా సాహితీ? అసలు మనం ఎందుకు గొడవపడ్డాం? నాకు ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే మన గొడవలకు కారణాలు చాలా చిన్నవిగా అనిపిస్తున్నాయి అన్నాడు కార్తీక్ తన మనసులోని మాటను బయట పెడుతూ. సాహితీ కాఫీ కప్పును పక్కన పెట్టి, చిన్నవే కావచ్చు కార్తీక్, కానీ ఆ చిన్న విషయాలే నా మనసుని ఎంతగా గాయపరిచాయో నీకు తెలియదు. పెళ్ళైన కొత్తలో నేను నీతో గడపాలని ఎంతగానో ఆశపడ్డాను. కానీ నువ్వు ఆఫీసు, ల్యాప్టాప్, ఫ్రెండ్స్ అంటూ బిజీ అయిపోయావు. నాకంటూ సమయం ఇవ్వలేదు. నేను అడిగితే కోప్పడేవాడివి. నా మాట వినే తీరిక కూడా నీకుండేది కాదు అంటూ తనలో ఇన్ని రోజులుగా దాచుకున్న ఆవేదనను వెళ్ళగక్కింది. కార్తీక్ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. సాహితీ చేతుల్లో లాక్కోలేదు. తప్పే సాహితీ, నాదే 100% తప్పు. నా కెరీర్ పిచ్చిలో పడి నీకు ఇవ్వవలసిన సమయం ఇవ్వలేదు. నా అహంతో నేను తప్పు చేస్తున్నానని ఒప్పుకోలేకపోయాను. నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. కానీ ఈ 4 నెలల్లో నువ్వు పడుతున్న కష్టం చూస్తూ ఉంటే, ఒక ప్రాణాన్ని మోయటానికి నువ్వు పడుతున్న వేదన చూస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఒక భర్తగా నేను ఫెయిల్ అయ్యాను. కనీసం తండ్రిగా అయినా పాస్ అవ్వాలని ఆరాటపడుతున్నాను. ప్లీజ్ సాహితీ, నాకు అవకాశం ఇవ్వు. ఆ విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకుందాం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. సాహితికి కార్తీక్ కళ్ళలోని పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తుంది. తను కూడా తన తప్పులను మన్నం చేసుకుంది. ప్రతి చిన్న విషయానికి అలిగి కూర్చోడం, కార్తీక్ మీద అనవసరం కోపడ్డం, సర్దకపోయే తత్వం లేకపోవటం వల్లనే కదా విడాకుల దాకా వచ్చిందనుకుంది. కార్తీక్ తప్పు నీ ఒక్కరిదే కాదు, నాలో కూడా సహనం లోపించింది. ఇద్దరు చిన్న పిల్లల్లా ప్రవర్తించాం. కానీ మన బిడ్డ పుట్టాక మళ్ళీ మనం పాత కార్తీకం, పాత సాహిత్యంలా గొడవపడితే ఆ బిడ్డ భవిష్యత్తు ఏమవుతుంది అని అడిగింది భయంగా. నేను మారాను సాహితీ. ఒక ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రాణం పోయేంత దాకా వెళ్ళే ధైర్యం నీలో చూశాను. నేను ఎప్పటికీ దూరం చేసుకోలేను. ఇది శారీరక ఆకర్షణ కాదు, నా మనసు లోతుల్లోంచి వస్తున్న మాట అన్నాడు కార్తీక్ గుండెల నిండా ప్రేమను నింపుకొని. ఆ రాత్రి వాళ్ళిద్దరు కేవలం శరీరాలతో కాదు, మనసులతో ఏకమయ్యారు. వారి మధ్య ఉన్న ఆఖరి అహంకార పొర కూడా ఆ కన్నీళ్లతో కొట్టుకపోయింది. ఒకరినొకరు క్షమాపణలు చెప్పుకున్నారు. పాత గాయాలకు మందులు రాసుకున్నారు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో విడాకుల హియరింగ్కి సరిగ్గా 2 రోజుల ముందు ఒక అనుకోని సంఘటన జరిగింది. మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న సాహితీ బాత్రూమ్ నుండి వస్తూ ఉండగా కాలు జారి కింద పడింది. పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి, కింద పడిన చోట రక్తం మరకలు. సాహితీ ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టు అయింది. భయంతో వణుకుతూ కార్తీక్ కాల్ చేసింది. ఫోన్లో ఆమె ఏడుపు వినగానే కార్తీక్ గుండె ఆగినంత పనైంది. 10 నిమిషాల్లో ఇంటికి చేరుకున్నాడు. రక్తం మడుగులో ఉన్న సాహితీని చూసి అతని కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. వెంటనే ఆమెను ఎత్తుకుని కారులో ఆసుపత్రికి పరిగెత్తాడు. డాక్టర్లు సాహితిని ఎమర్జెన్సీ వార్డులకు తీసుకెళ్లారు. బయట కార్తీక్ పిచ్చి వాళ్ళ తిరుగుతున్నాడు. నా బిడ్డకి ఏమైనా అవుతుందా? నా సాహితికి ఏమైనా అయితే నేను బతకలేను.
ఇప్పుడిప్పుడే మా జీవితం చెక్కబడుతుంది. దేవుడా, ఎందుకు ఈ పరీక్ష అని మనసులోనే వేడుకున్నాడు. ఆ క్షణంలో అతనికి విడాకులు కోపాలు ఏవి గుర్తుకు రాలేదు. తను ప్రాణంగా ప్రేమించే భార్య, బిడ్డ మాత్రమే కావాలనిపించింది. గంట తర్వాత డాక్టర్ బయటకు వచ్చారు. కార్తిక్ గారు, భయపడవలసిన అవసరం లేదు, బేబీ సేఫ్. పడిన కంగారులో మాయ కొద్దిగా కదిలింది, అందుకే బ్లీడింగ్ అయింది. సమయానికి తీసుకువచ్చారు కాబట్టి ప్రమాదం తప్పింది. కానీ ఇక మీదట ఆమెకు పూర్తి బెడ్ రెస్ట్ అవసరం. ఎట్టి పరిస్థితుల్లోనూ స్ట్రెస్ ఉండకూడదు అని చెప్పారు. కార్తిక్ ప్రాణం లేచి వచ్చినట్లయింది. సాహిత్ దగ్గరికి వెళ్ళాడు. మత్తు నుంచి తేరుకున్న సాహితి కార్తిక్ను చూడగానే ఏడుస్తూ, మన బేబీకి ఏం కాలేదు కదా కార్తిక్ అని అడిగింది. ఏమీ కాలేదు సాహితి, మన బేబీ సేఫ్, నువ్వు సేఫ్. నన్ను భయపెట్టేశావు అంట ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. ఆ ముద్దులో ఉన్న భద్రత సాహితికి ఎంతో ప్రశాంతతనిచ్చింది. ఆ సంఘటన వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని మరింత దృఢం చేసింది. జీవితంలో ఏది ముఖ్యమో, ఏది అశ్వాసితమో ఇద్దరి కళ్ళకు కట్టినట్టు అర్థమైంది. ఆ రోజు రాని వచ్చింది. 6 నెలల గడువు ముగిసింది. ఫ్యామిలీ కోర్టు హాల్ ఎప్పట్లాగే జనాలతో నిండి ఉంది. కార్తిక్ సాహిత్ ఇద్దరు కోర్టుకు వచ్చారు. కానీ 6 నెలల క్రితం వచ్చినట్టుగా ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా దూరంగా నిలబడలేదు. కార్తిక్ సాహిత్ చేయి పట్టుకొని ఆమెని జాగ్రత్తగా నడిచేలా చూసుకుంటూ లోపలికి తీసుకొచ్చాడు. లాయర్లు జడ్జి గారి ముందు ఫైల్స్ ఉంచారు. 6 నెలల క్రితం వారికి ఓ గడువు ఇచ్చిన అదే జడ్జి గారు, కార్తిక్ మరియు సాహితి, మీ 6 నెలల కూలింగ్ పీరియడ్ ముగిసింది. నేను అప్పుడే చెప్పాను, ఒకే ఇంట్లో ఉంటే ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని. అయినా సరే మీ ఇద్దరి నిర్ణయంలో ఏమైనా మార్పు ఉందా? మీ విడాకుల పిటిషన్ను ముందుకు తీసుకెళ్ళమంటారా అని అడిగారు జడ్జి గారు, వారి వంక నిశితంగా చూస్తూ. కోర్టు హాల్లో నిశ్శబ్దం. కార్తిక్ సాహితి ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. ఇద్దరి కళ్ళల్లోనూ ఒకే సమాధానం, ఇద్దరి పదవులపై చిరునవ్వు. కార్తిక్ ముందుకొచ్చి, లేసా, మేం మా విడాకుల పిటిషన్ను వెనక్కి తీసుకున్నాము, మాకు విడాకులు వద్దు అని సుష్టంగా చెప్పాడు. లాయర్లు ఆశ్చర్యపోయారు. జడ్జిగా చిన్నగా నవ్వి, ఏమైంది? 6 నెలల క్రితం ఒకరినొకరు చంపేసుకునేలా చూసుకున్నారు, కలిసి ఉండలేము అని తెగేసి చెప్పారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఈ మార్పు కారణం అని అడిగాడు. సాహితి ముందుకు వచ్చి చేతులు కట్టుకుని వినయంగా అంది, మీరిచ్చిన 6 నెలల సమయమే కారణం సార్. ఒకే ఇంట్లో ఉంటూ కోపాన్ని పక్కన పెట్టి చూస్తే మా మధ్య ఉన్న ప్రేమ ఏంటో మాకు అర్థమైంది. ఇద్దరం చేసిన తప్పులు తెలుసుకున్నాము. అన్నిటికంటే ముఖ్యంగా మేము ముగ్గురం కాబోతున్నాం సార్. మా ఇద్దరి అపార్థాలకు మా బిడ్డ బలి కాకూడదు అనుకుంటున్నాము. ఇద్దరం కలిసి జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టాలనుకుంటున్నాము. ఆ మాటలు వినగానే కోర్టులో ఉన్న ప్రతి ఒక్కరి ముఖంలో ఒక చిన్న వెలిసింది. జడ్జి గారు సంతోషంగా, చాలా సంతోషం. కోర్టు ఎప్పుడు కుటుంబాలు విడిపోవాలని కోరుకోదు, కలిసి ఉండాలని చట్టంలో ఈ గడువు ఏర్పాటు చేశారు. 6 నెలల్లో మీ హాల్ను పక్కన పెట్టి ఒకరినొకరు అర్థం చేసుకొని ఒక బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్నందుకు కంగ్రాట్స్. మీ పిటిషన్ డిస్మిస్ చేయబడింది, మీరు ఇక సంతోషంగా కలిసి ఉండొచ్చు అని తీర్పు ఇచ్చారు. కోర్టు మెట్లు దిగుతూ ఉంటే వారిద్దరి మనసు ఎంతో తేలిగ్గా ఉంది. 6 నెలల క్రితం భయంతో అయిష్టంగా దిగిన ఆ మెట్లు ఇప్పుడు సరికొత్త ఆశలతో దిగుతున్నారు. కార్తిక్ డోర్ తీసి సాహితిని కారులో జాగ్రత్తగా కూర్చోబెట్టాడు. కారులో ఇద్దరికి ఇష్టమైన ఏఆర్ రెహమాన్ మెలోడీ సాంగ్ వస్తుంది. కార్తిక్ కార్ స్టార్ట్ చేస్తూ సాహిత్ చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. థ్యాంక్ యూ సాహితి, నన్ను భరించినందుకు, నన్ను మార్చినందుకు, ముఖ్యంగా మన బేబీని నాకు ఇస్తున్నందుకు అన్నాడు ప్రేమగా. నాకు కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి కార్తిక్. ఆ చీకటి గదిలో నన్ను ఒంటరిగా వదిలేయకుండా నా భయాన్ని పోగొట్టి మళ్ళీ నా జీవితంలోకి వెలుగులు తెచ్చినందుకు అన్న విన్ సాహితి. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. వారి నవ్వులో విడిపోయి ఉంటే కోల్పోయే జీవితం తాలూకు భయం లేదు, కలిసి నిర్మించుకోబోయే అందమైన భవిష్యత్తు తాలూకు నమ్మకం ఉంది. 6 నెలల క్రితం విడాకుల కోర్టు మెట్లు ఎక్కిన ఆ భార్యాభర్తలు ఇప్పుడు కేవలం భార్యాభర్తలుగా కాకుండా ఒక నిండు కుటుంబంగా, ఉత్తమ స్నేహితులుగా తమ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. కారు ముందుకు సాగుతూ ఉండగా వారి ముందు ఒక అందమైన భవిష్యత్తు స్వాగతం పలికింది.
ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.